తెలంగాణ బడ్జెట్ 3,30,000 కోట్లు. సంక్షేమ అభివృద్ధికి అధిక కేటాయింపులు. మనం చూసుకున్నట్లయితే బడ్జెట్ అయితే ప్రవేశపెట్టడం జరిగింది ఈరోజు. రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. సో సంక్షేమ అభివృద్ధి పథకాలకు అగ్ర తాంబూలం అయితే ఇస్తున్నారు. బడ్జెట్ను శాసనసభలో బట్టి విక్రమార్క అయితే ప్రవేశపెడతారు. శాసన మండలిలో అయితే మనకు ఉత్తమ్ కుమారెడ్డి పెడతారు. మొత్తంగా 3,30,000 కోట్లతో బడ్జెట్ అయితే ఉంది. ఇందులో మనకి ఈసారి దీనిపై 8 నుంచి 10% వరకు అదనంగా పెంచి 3,29 లక్షల కోట్ల నుంచి 3,30 లక్షల కోట్లకి అయితే పెంచారు. కీలకమైన మూలధన వ్యయం బడ్జెట్లో 36,000 కోట్లుగా ప్రతిపాదించగా ఈసారి 40,000 కోట్లు అయితే పెంచారనమాట. అయితే హైలైట్స్ అయితే చూద్దాం. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ రంగంలో ఇస్తున్న రాయితీల్లో విద్యుత్తు, వ్యవసాయ, సంక్షేమ శాఖలకు భారీగా ఖర్చు చేస్తుంది. ముఖ్యంగా 30 లక్షల వ్యవసాయ బోర్డులకు, 50 లక్షల గృహజ్యోతి పథకం ఇళ్లకు ఉచిత విద్యుత్ సరఫరా అయితే చేస్తున్నారు. 20,000 కోట్లు కావాలని డిస్కౌంట్లు అడిగాయన్నమాట. ఇక రైతు భరోసా కావచ్చు, రైతు బీమా కావచ్చు, వ్యవసాయ యాంత్రీకరణ తదితర సంక్షేమ పథకాలకు ఈసారి 20,000 కోట్లు కేటాయించాలని ప్రతిపాదనలు ఉన్నాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, మహిళా శిశు సంక్షేమ శాఖలన్నింటికీ కలిపి గత బడ్జెట్లో 72,000 కోట్లు కేటాయించగా ఈసారి 7-8% పెంచి 77,000 కోట్లు కేటాయించాలని ప్రతిపాదనలు అయితే ఉన్నాయి. కొత్తగా ఉద్యోగాల భర్తీతో జీతభత్యాల చెల్లింపు కోసం గత బడ్జెట్లో 44,000 చిల్లర కోట్లు కేటాయించడం సరిపోలేదు. ఈ విభాగానికి 46,000 కోట్లు కేటాయించాలి. ఇక విశ్రాంత ఉద్యోగులకు తప్పనిసరిగా చెల్లించాల్సిన బెనిఫిట్స్తో పాటు పెన్షన్లకు భారీగా నిధులు అవసరం. రిటైర్ ఉద్యోగుల పెన్షన్లు గత బడ్జెట్లో 13,000 కోట్లు కేటాయించిన వ్యయం 16,000 కోట్లు దాటింది. మరోవైపు వచ్చే ఏడాది 8,000 మంది ఉద్యోగులకు పదవి విరమణ చేయనున్నారు తెలుస్తుంది. వీరికి తక్షణ రిటైర్మెంట్ బెనిఫిట్ చెల్లింపులకే 10,000 కోట్లు కావాలి. ఇవే కాకుండా ఉద్యోగుల పెండింగ్ బిల్లులు 10,000 కోట్లు పేరుకుపోయాయి. వీటన్ని కూడా కొత్త బడ్జెట్లో కనీసం 20,000 కోట్లు కేటాయించాలి ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. అయితే పెన్షన్లు పొద్దు కింద 16,000 కోట్లు కేటాయించే అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా అటు సంక్షేమ పథకాలకు, ఇటేమో ఉద్యోగులకు, పెన్షనర్లకు కూడా బడ్జెట్లో మంచి భారీగా అయితే డబ్బులు పెంచబోతున్నారు. సో ఇది మనకి అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్